వర్తమానంకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రాజుగారు తన సైన్యాధిపతిని తీసుకుని ఒక ఉద్యానవనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి అది ఆ పార్కుని లేకపోతే ఆ వనము చూసినప్పుడు చాలా అందంగా సౌందర్యంగా చాలామంది కష్టపడి దాన్ని అలంకరించారట. అది చూసినప్పుడు రాజుగారి యొక్క మనసు పులకరించిందంట, సంతోషపడింది. వెంటనే పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతిని అన్నాడంట, అయ్యా ఇది చాలా అందంగా తయారు చేశారు, ఎంతమంది వర్క్ చేశారన్నప్పుడు 100 మంది పనిచేశారయ్యా అని అన్నప్పుడు వాళ్ళందరూ పిలువు, వారందరికీ చక్కటి బహుమానం ఇద్దామని చెప్పేసి అంటే సైన్యాధిపతి అన్నాడంట, అయ్యా 100 మందికి కాదు కానీ ఆ 100 మందిలో కష్టపడిన వారికి మాత్రమే బహుమానం ఇద్దామని అన్నాడు. ఈ 100 మందిలో 10 మందిని పనిచేసిన వారిని మనము ఎలా గుర్తించగలుగుతామని అంటే, నేను గుర్తిస్తానయ్యా అని చెప్పేసి ఆ 100 మందిని కూడా బహుమానం ఇస్తానని పిలిచి మరి సైన్యాధిపతి ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారంట. ఈ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నప్పుడు అందులో 100 మందిలో ఒక 10 మందిని మాత్రం పక్కన పెట్టాడంట. అయ్యా రాజుగారితో అన్నాడంటే సైన్యాధిపతి, ఈ 10 మంది మాత్రమే కష్టపడ్డారు ఎక్కువగా, వీరికి బహుమానం ఇద్దామని అనేసరికి రాజుగారు సంతోషపడి ఎలా కనుగొన్నామంటే, కష్టపడినటువంటి చేతులు ఎప్పుడూ కూడా రఫ్గా ఉంటాయి, కష్టపడినటువంటి చేతులు ఎప్పుడూ కూడా మనకు చాలా దృఢంగా ఉంటాయి. కాబట్టి వీరి చేతులు నేను చూసినప్పుడు చాలా దృఢంగా ఉన్నాయి కాబట్టి వీరే వర్క్ చేశారన్నప్పుడు వెంటనే రాజుగారు మెచ్చుకున్న 10 మందికి బహుమానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పౌలు భక్తుడు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, సత్క్రియను ఓపికగా చేయువానికి మహిమయు ఘనతయు అక్షయతను వెతుకువానికి నిత్య జీవమును ఇచ్చును. అంటే సత్క్రియలు అనగా మంచి పనులు ఎవరైతే చేస్తారో వారికి అక్షయతను మహిమను అంతేకాకుండా నిత్య జీవాన్ని కూడా దేవుడు కలగజేస్తాడని పౌలు భక్తుడు ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు.